విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల హిమాలయాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ఆర్కిటిక్ అంటార్కిటిక్ రీజియన్ లో ఉన్న గ్లేషియర్స్ కరిగిపోతూ ఉంటే నెమ్మదిగా భూభాగం నీటిలో మునిగిపోతూ ఉంటే మనం ఎక్కడికి పారిపోవాలి? ఈ భూమిపై ఎక్కడ నివసించాలి? శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సుమారు 2100వ సంవత్సరానికల్లా మన భూభాగంలో ఎక్కువ భాగం నీటిలో మునిగిపోతుంది. ఇప్పటికే తువాలు అనే దేశం పూర్తిగా మునిగిపోయింది. ఆ దేశంలో నివసిస్తున్న 30,000 మంది ప్రజలు ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందారు. జపాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు తరువాతి వరుసలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి మనం ఎలా బతకాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఎలుకల్లా బొరియలు చేసుకుని భూమి లోపలికి వెళ్లి బ్రతకాలి, లేదా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లి పక్షుల్లాగా బ్రతకాలి? ఏం చేయాలి? తమ దేశానికి రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి జపాన్ దీనికి ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. అదే ఫ్లోటింగ్ సిటీ. భూమి లోపల ఆకాశంలో కాకుండా నీటిపైనే మనం ఎందుకు బ్రతకకూడదు అనే ఆలోచనకి దృశ్య రూపమే ఈ డోజన్ సిటీ. డోజన్ సిటీ ద ఫస్ట్ ఫ్లోటింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఈ డోజన్ సిటీని జపాన్లోని ఎన్ఆర్క్ అనే కంపెనీ డిజైన్ చేసింది. ఈ డోజన్ సిటీ కంప్లీట్ ఫ్లోటింగ్ ఎకోసిస్టమ్ 4 కిలోమీటర్ల డయామీటర్ తో ఉంటుంది. ఈ సిటీ మొత్తం వృత్తాకారంలో ఉంటుంది. ఈ సిటీ మధ్యలో ఉండే కోర్ టవర్ ఈ సిటీకి కావాల్సిన అన్ని ఆపరేషన్స్ ని చేస్తుంది. ఈ సిటీ నీటిపై తేలుతూ ఉంటుంది, అదే సమయంలో యాంకర్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ సిటీని తుఫాన్లు కానీ సునామీలు కానీ ఏమీ చేయలేనంత పటిష్టంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సిటీలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. హ్యాబిటేట్ జోన్, రీసెర్చ్ జోన్, ఫుడ్ అండ్ ఎనర్జీ జోన్. హ్యాబిటేట్ జోన్ లో ప్రజల నివాస గృహాలు, పిల్లలకి స్కూల్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, పార్క్స్. ఇంకా రీసెర్చ్ జోన్ లో ఓషన్ ల్యాబ్స్, మెరైన్ బయాలజీ ల్యాబ్స్, వెదర్ రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. ఇంకా ఫుడ్ అండ్ ఎనర్జీ జోన్ లో సోలార్ ప్యానల్స్ డెవలప్మెంట్, టైడల్ ఎనర్జీ డెవలప్మెంట్ అండ్ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఒకటి చెప్పనా? ఈ సిటీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది AI. అంటే ఈ సిటీకి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తీసుకునేది, సజెషన్స్ ఇచ్చేది మొత్తం AI. ఇంకా ఈ సిటీలో ఎంతమంది నివసించవచ్చు అనే విషయానికి వస్తే 10,000 మంది పర్మనెంట్ రెసిడెంట్స్ ఉండొచ్చు. అలాగే 30,000 మంది విజిటర్స్ కూడా కెపాసిటీ ఉన్న సిటీ. ఈ సిటీలోని అద్భుతమైన విషయం ఏంటంటే ఓషన్ వ్యూతో నిద్రలేవచ్చు. పిల్లలు స్కూల్స్ కి ఎలక్ట్రానిక్ డ్రోన్స్ లో వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు ఆఫీసెస్ కి సోలార్ కార్స్ లో వెళ్ళవచ్చు. ఇక మనకు దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటో తెలుసా? ఇక్కడ 1 గ్రామ్ వేస్ట్ కూడా సముద్రంలో డంప్ చేయబడదు. ప్రతిదీ రీసైకిల్ అవుతుంది. దాన్నే తిరిగి వాడతారు. అన్ని రీసైకిల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అన్ని అంటే అన్ని. అందుకే ఈ సిటీని సెల్ఫ్ సస్టైనింగ్ సిటీగా అభివర్ణిస్తోంది ఎన్ఆర్క్ కంపెనీ. ఈ కంపెనీని 2030వ సంవత్సరానికల్లా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెప్తోంది ఎన్ఆర్క్ కంపెనీ. మనిషి భూమి మీద బతకడం సాధ్యం కానప్పుడు ఎలా బతకాలి అనే ఆలోచన మనుషులకు ధైర్యాన్ని ఈ డోజన్ సిటీ అలాంటిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రియల్ టైం వీడియోల కోసం మన @శివసాగర్ రియల్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.